హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. పుల్లగా కారంగా ఎంతో రుచికరంగా ఉండే చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. చింతకాయ ముక్కల పైనున్న పొట్టును తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. చింతకాయ ముక్కల్లో రుచికి సరిపడినంత ఉప్పు మరియు పసుపు వేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 గరిటెల వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక దాంట్లో పోపు దినుసులు వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ మెంతులు, 1 స్పూన్ మినపప్పును వేసుకోండి. పోపు దినుసులు కొద్దిగా వేగాక 2-3 ఎండుమిరపకాయలను వేసుకోండి. ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేగాక దాంట్లో 1/2 స్పూన్ ఇంగువను వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి, తప్పకుండా వేసుకోండి. 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకుని కొద్దిగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 2-3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి. చింతకాయలు ఎక్కువ పుల్లగా ఉంటే ఎక్కువ కారం మరియు ఉప్పు పడుతుందండి, తప్పకుండా ఉప్పు కారం మీ రుచికి తగినట్టు వేసుకోండి. మనం ముందుగా మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్న చింతకాయ పేస్ట్ని ఈ పోపులో వేసుకోండి. చింతకాయ పేస్ట్కి పూర్తిగా మసాలాలు, ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారాక దీన్ని ఎయిర్ టైట్ జార్లో, పొడి జార్లో వేసుకుని 1 నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ఈ సీజన్లో దొరికే ఈ చింతకాయలను ఈ నిల్వ పచ్చడి కింద తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ చింతకాయ పచ్చడిని వేసుకుని తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మీలో ఎంతమంది ఈ చింతకాయ పచ్చడిని ట్రై చేశారో లైక్ చేసి మరియు కామెంట్ చేసి చెప్పండి.